హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన విశాఖ విమానాశ్రయంలో దాడి చేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి దాదాపు 4.5 ఏళ్లుగా జైల్లో ఉన్నారు. ఎన్ఐఏ ఈ కేసును విచారిస్తోంది. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. టీడీపీ సీబీఐని రాష్ట్రంలోకి రావద్దు అంటూ తీర్మానం చేసిన నేపథ్యంలో సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అప్పుడు ఆ కేసుని ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు విచారణ చేస్తూ వస్తోంది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆయన కోర్టుకు వెళ్ళి ఆ ఇష్యూలో ఆ పర్టికులర్ సంఘటనలో ఏం జరిగింది అనే దానిపైన సాక్ష్యం చెప్పలేదు. సో జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం చెప్తే శ్రీను ఎవరైతే నిందితుడిగా ఉన్నారో ఆయన బయటికి రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళని కారణంగా శ్రీను సంవత్సరాలుగా జైల్లోనే ఉండాల్సి వస్తుంది అంటూ ప్రతిపక్షం విమర్శ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కోర్టు ఎటికేలకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా ఆయన ఎక్కడా ఈ కేసుకు సంబంధించిన అంశం పైన మాట్లాడవద్దు అంటూ షరతులు విధించింది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించిన కాన్స్పిరసీ అయితే కంటిన్యూ అవుతోంది. ఈ కేసులో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేయాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి గతంలో శ్రీను రాసిన లేఖ సంచలనంగా మారింది. ఆ జగన్మోహన్ రెడ్డికి సింపతి రావడం కోసం ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం మాత్రమే అటాక్ చేశారంటూ అప్పుడు శ్రీను చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఎయిర్పోర్ట్లో క్యాంటీన్ నిర్వహిస్తున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడిగా ఉన్నారు. ఆయన ప్రోద్బలంతో ఈ దాడి జరిగింది అంటూ వార్తలు వచ్చాయి. సో రకరకాల స్పెక్యులేషన్స్, రకరకాల వార్తలు ఈ పర్టికులర్ దాడికి సంబంధించి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ దాడి ఎవరు చేశారనే దానిపైన 4.5 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు చేశారనే దానిపైన, ఎవరు చేశారంటే శ్రీనివాస్ చేశారు, డైరెక్ట్గా ఆయనే అటాక్ చేశాడు, ఆయన పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు. బట్ ఎవరు చేయించారు, మోటో ఆఫ్ ద ఇన్సిడెంట్ ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు బయటికి రాలేదు. మోటో ఆఫ్ ద ఇన్సిడెంట్ పైన గతంలో అధికారంలో లేని సమయంలో తెలుగుదేశం పార్టీ పైన మిగతా వాళ్ళపైన ఆరోపణలు చేస్తూ వచ్చిన అధికార పార్టీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కేసును తేల్చే ప్రయత్నం చేయలేదు. ఈ కేసుని నాంచే ప్రయత్నం చేసింది. ఇలాంటి విమర్శల్ని, ఆరోపణల్ని ఎదుర్కొంటూ వస్తుంది. సో గతంలో ఎన్ఐఏకి ఇచ్చింది. ఈవెన్ ఎన్ఐఏ కూడా 4.5 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటివరకు కేసును తేల్చని పరిస్థితుంది. సో శ్రీనివాస్ బయటకు వచ్చినప్పటికీ కేసుకు సంబంధించిన అంశం పైన ఎక్కడ మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి ఎందుకు జరిగింది, ఎవరు చేయించారు, ఏ కారణాలతో జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ చేశారనే దానికి సంబంధించిన క్లారిటీ మాత్రం ఇప్పట్లో దొరికే అవకాశం కనపడట్లేదు. కోర్టులలో విచారణ తర్వాత ఇది తెలుస్తుందంటే కోర్టులో విచారణ కూడా ఎప్పటికి పూర్తవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ పర్టికులర్ ఇష్యూలో ఒక బిగ్ రిలీఫ్ శ్రీనివాస్ కుటుంబానికి దొరికినట్టుగా భావించవచ్చు. శ్రీనివాస్ తల్లి చాలా రోజులుగా కొడుకుని విడుదల చేయాలంటూ కోరుకుంటూ వస్తోంది, న్యాయం చేయాలంటూ కోరుకుంటూ వస్తోంది. సో తను బ్రతకడానికి కూడా ఇబ్బందిగా ఉంది. చేతికొచ్చిన కొడుకు జైల్లో ఉండడంతో తనను పోషించే వాళ్ళు కూడా లేక ఇబ్బంది పడుతున్నారంటూ చాలా సందర్భాల్లో ఆమె వేడుకున్న పరిస్థితిని చూసాం. ప్రస్తుతం శ్రీనివాస్ రిలీజ్ అవుతుండడంతో తల్లికి బిగ్ రిలీఫ్గా చూడొచ్చు. కేసుకు సంబంధించిన అంబిగ్విటీ మాత్రం ఎప్పుడు క్లారిటీ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.